ఆదికేశవ రమ్య దంపతుల విషయంలో ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది. రమ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. ఇక ఆదికేశవ వాళ్ళ పిన్నితో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము రెండో బిడ్డ కోసం, కానీ ఆ క్షణాలు రానే వచ్చాయి అనుకున్న సంతోషం కూడా మాకు లేదు, కానీ ఇలా జరిగిందని అయితే చెప్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఆమె ఓదార్చడం కోసం, నువ్వు మంచోడివి, రమ్య మంచోడివి, కానీ మీకు దేవుడు ఎందుకురా మిమ్మల్ని బాధ పెడతాడు, లేదులే మంచి జరుగుతుందని ధైర్యం చెప్తుంది. కానీ డాక్టర్ వచ్చి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది, రమ్య అయితే బాగానే ఉంది, కానీ కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక డాక్టర్ చెప్పిన మాటల్ని రమ్య వినేస్తుంది. విని తట్టుకోలేకపోతుంది. నా బిడ్డకి చెల్లి కావాలి అని అనుకున్నాను, ఈ బిడ్డ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూశాను, ఇక నేను ఎందుకు బ్రతకాలి, అర్ధాంతరంగా నా జీవితాన్ని ముగిచ్చేస్తాను అంటూ ఇక విషం తెచ్చుకొని మింగేసి చనిపోవాలని అనుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఆదికేశవ వస్తూ ఉంటాడు. ఈమె విషం తాగేస్తూ ఉంటుంది. మరి మొత్తం మీద రమ్య బ్రతుకుతుందా లేదని కమింగ్ ఎపిసోడ్